హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక లవ్ టాపిక్ కోసం మాట్లాడదామని వచ్చాను. అసలు ఈ లవ్ టాపిక్ అంటే ఏంటి అంటే నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు అంటే పర్సనల్, అంటే సొంత తమ్ముడనే కాదు, జనరల్గా మన బాయ్స్లో ఒక అబ్బాయి, నాకు తెలిసిన కుర్రలో ఒక అబ్బాయి. ఆ అబ్బాయి ఏమన్నాడంటే, అన్న నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా, తన మీద చిన్న చిన్న ఏదో మూల చిన్న సందేహం ఉంది, తను పర్సనల్ తెలుసుకోవాలనుకుంటున్నా అన్నాడు. అరే అయితే ఏం చేస్తావరా అన్నాను. అంటే ఏం లేదన్నా, నీకు చాలా తెలుసు కదా, నువ్వు నాకు ఏదైనా ఒక అప్లికేషన్ ఇవ్వడం కానీ ఏదైనా చేస్తే నేను ఆ యాప్ని కానీ ఏదైనా సరే తన మొబైల్లో లోడ్ చేస్తాను, లేదంటే తన మొబైల్ హ్యాక్ చేయండి అన్న. అరే రే రే మొబైల్ని హ్యాక్ చేయడం అంటే మామూలు విషయం కాదు, నేనైతే అది చేసే పరిస్థితి లేను, నేను చేయలేను. అంటే పునః ఒక అప్లికేషన్ ఏదైనా చెప్పండి అన్న, తన మొబైల్లో లోడ్ చేస్తాను. నేను తనకి ఫస్ట్ ఒక సలహా ఇచ్చా. ఏ రోజైతే నువ్వు తన పర్సనల్ తెలుసుకోవాలి అనుకున్నావో ఆ రోజు నువ్వు డిస్టర్బ్ అయిపోయావు, ఆ రోజు నుంచే నువ్వు డిస్టర్బ్ అయిపోయావు, నీ లైఫ్లో హ్యాపీని కోల్పోయావు పూర్తిగా. ఏంటి అసలు హ్యాపీ అనేదే నీ లైఫ్లో లేదు. ఎదుటి వాళ్ళ పర్సనల్ తెలుసుకోవాలి అనుకుంటే అక్కడి నుండి స్టార్ట్ అయిపోయింది నీకు టార్చర్. ఓకే, తన పర్సనల్ తెలుసుకుంటాం, తన మొబైల్లో అప్లికేషన్ లోడ్ చేస్తావో, లేకపోతే ఈ రోజుల్లో చాలా యాప్స్ వచ్చాయి. చాలా కేర్ఫుల్గా ఉండాలి అమ్మాయిలు, మీరు కూడా చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటారా, మీ మొబైల్లో ఎవరైనా అప్లికేషన్ కానీ యాప్స్ కానీ ఏమైనా కొత్త లోడ్ చేశారా లేదా అనేది మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. అంతేకాకుండా ఎక్కడి నుంచి ఏవేవో లింకులు వస్తూ ఉంటాయి, వాటిని టచ్ చేయకూడదు. మీకు ట్రస్టెడ్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఏమైనా లింకులు పెడితేనే చూడాలి. ఆ తర్వాత మనకి యూట్యూబ్ లింకులు, ఇన్స్టాగ్రామ్ లింకులు అయితేనే ఓపెన్ చేసుకోవాలి. అంటే మనకు తెలిసిన లింకులు అయితే ఏదో బిట్లు అని చెప్పి చాలా వెబ్సైట్ల నుంచి ఏవో లింకులు పెడతా ఉంటారు. మీకు చెక్ చేసుకొని లింక్ టచ్ చేసేటప్పుడు చూసుకొని లింక్ని టచ్ చేయాలి. తెలిసిన వాళ్ళు పంపిస్తేనే లింకులు టచ్ చేయాలి, తెలియని వాళ్ళు పంపించే లింకులు మాత్రం టచ్ చేయకండి. తెలిసిన వాళ్ళు పంపించే లింకులు కూడా ఏంటి అది అని మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ తెలియకుండా టక్కన లొక్కేసారా మొబైల్ హ్యాక్స్ అయిపోతుంటే అవకాశాలు ఉన్నాయి. సో మీరు అమ్మాయిలు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. లేకపోతే అప్లికేషన్ అంటే చెప్తున్నా కదా, నేను చెప్పే విషయం ఏంటంటే అప్లికేషన్ లోడ్ చేసిన వెంటనే వాడికి ఏమవుతుందంటే అమ్మాయి తలక పర్సనల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుంది. ఇంకా ఒక యాప్ ఉంది, ఆ యాప్లో అయినా మనం లోడ్ చేస్తాము అవతల వాళ్ళ మొబైల్లో, అంటే వాళ్ళు ఫోన్లోనే మాట్లాడక్కర్లేదు, వాళ్ళు ఫోన్ పక్కన పెట్టుకుని ఏం మాట్లాడినా మనకి వినిపిస్తూ ఉంటుంది అన్నమాట. అటువంటి అప్లికేషన్లు కూడా చాలా ఉన్నాయి. ఏంటి అవన్నీ యూట్యూబ్లో చెప్పకూడదు. ఏంటి అప్లికేషన్లు అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో ఎప్పుడైతే వాడు పర్సనల్ వినడం మొదలు పెడతాడో, ఎవరికైనా వాళ్ళ మనసులో కొన్ని థాట్స్ ఉంటాయి. నేనున్నాను, ఇప్పుడు నాకు నచ్చిన అమ్మాయి కోసం లేదా నా వైఫ్ కోసం నేను పర్సనల్గా ఏదో అనుకోవచ్చు, లేదా నా ఫ్యామిలీతో మాట్లాడేటప్పుడు నా ఫ్యామిలీ వాళ్ళు మెప్పించడానికి ఏదో అదంతేలే దాన్ని పొరపాటు చేయదు, అదే పిచ్చిది, ఇలా చిన్న పదాలు మాట్లాడుతూ ఉంటాం కదా. అటువంటి పదాలు కానీ మీరు మాట్లాడేటప్పుడు అబ్బాయి ఆడా ఏదో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఎదవా లేకపోతే ఆడిని చూడట్లేదు లేకపోతే ఏదో సో మా అప్లికేషన్ మాట్లాడతారు కదా, ఇలాంటివన్నీ వినబడతా ఉంటే ఏంటి ఇలాంటివన్నీ వినిపిస్తూ ఉంటే ఇది మరి పని చేయదు అనమాట. నాకు ఇంత మాట అంటుందా, నన్ను పట్టించుకోదా, ఇది నేను అవసరం లేదా అనే ఫీలింగ్స్లో ఇంకా అబ్బాయి ఇంకా కృంగిపోతూ ఉంటాడనమాట. సో నేను చెప్పాను, 1కి 10 సార్లు ఏం చెప్పానంటే, అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినాలి అని నువ్వు అనుకుంటే వాళ్ళకేమీ కాదయ్యా, ఫస్ట్ నీ పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. నువ్వేం పని చేయలేవు, ఇంకా 24 గంటలు కూడా ఏం చేయాల్సి వస్తుందంటే, ఇప్పుడు ఏం చేస్తుంది విందాం, ఇప్పుడు ఏం చేస్తుంది విందాం, ఇదే పనిలో ఉంటావు. ఇంక 24 గంటలు నీ లైఫ్, నీ కెరీరు, నీ జీవితం అన్నీ విడిచిపెట్టేస్తావు. ఎందుకంటే ఒక అనుభవం ఉన్న వ్యక్తిగా చెప్తున్నా, చాలామందికి నేను చూశాను, నా లైఫ్లో కూడా ఫేస్ చేశాను. నేను కూడా ఈ అప్లికేషన్ కోసం తెలుసుకునే కొత్తలో నా టైం ఎంత కిల్ అయిపోయేదంటే చాలా కిల్ అయిపోయేది. సో లవ్ చేయండి, కాకపోతే ఆ లవ్ మీద నమ్మకం ఉంటే కలిసి ఉండండి. ఎప్పుడైతే మీకు ఈ అనుమానం అనేది స్టార్ట్ అవుతుందో లవ్లో, ఆ రోజు నుంచి మీరు హ్యాపీగా ఓపెన్గా మాట్లాడుకోండి. ఏంటి పరిస్థితి, నాకైతే ఇలా అనిపిస్తుంది, ఏవో చిన్న డౌట్స్ ఉన్నాయి నీ మీద అని చెప్పి దూరం డైరెక్ట్గా ఓపెన్గా చెప్పేసి దూరం అయిపోండి. ఏముంది, ఈ రోజుల్లో లవ్ బ్రేకప్ కామన్. సో
నా సలహా, మా ఊడికి ఇచ్చే సలహా, మా ఊళ్ళంటి వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే, అవతల వాళ్ళ పర్సనల్ వింటే అవతల వాళ్ళు బాధపడరు, దానివల్ల మనం బాధపడతాం. సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎదుటి వ్యక్తి పర్సనల్ మాత్రం వినాలి అని ట్రై చేయకండి. చేస్తే మనం బాధపడాల్సి ఉంటుంది. మనం ఇష్టపడే వాళ్ళకి ఎప్పుడు కూడా మనం కొంచెం దూరంగా ఉండాలి. ఉంటేనే అన్నం. వాళ్ళు చేస్తూ ఉన్న ప్రతి పని తెలుసుకుంటే మాత్రం మనం బాధపడతాం. ఈ టాపిక్ని నేను ఇంత ఎర్లీ మార్నింగ్ మీకు చెప్పే కన్నా దీని మీద క్లియర్ డీటెయిల్స్తో మీకు చెప్తాను. అసలు లవ్ అంటే ఏంటి, లవ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి. హ్యాపీ అని చెప్పి అనుకుంటారు కదా, లవ్ అంటే చాలా హ్యాపీ అని. ఇప్పుడు యంగ్ జనరేషన్ అంతా కూడా లవ్ అంటే చాలా హ్యాపీ అనుకుంటారు. సో యంగ్ జనరేషన్ అనుకునేదంతా కూడా ట్రాష్. నేను చెప్తాగా అసలు ఈ టాపిక్ కోసం డిస్కస్ చేయాలనుకుంటున్నాను. యాజ్ ఏ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్గా నేను ఏమనుకున్నా అంటే, లవ్ అనే టాపిక్ కోసం నెక్స్ట్ ఎపిసోడ్లో కానీ లేదా నెక్స్ట్ నాకు ఎప్పుడైనా ఫ్రీగా ఉండేటప్పుడు ఈ టాపిక్ కోసం డిస్కస్ చేస్తాను. సో మై డియర్ ఫ్రెండ్స్, యంగ్ జనరేషన్, నేను నా ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ, అది మాటలు చెప్పేది కాదు. సో నా ఎక్స్పీరియన్స్లో లవ్ చేస్తే అబ్బాయిలకు వచ్చే లాభం ఏంటి, అమ్మాయిలకు వచ్చే లాభం ఏంటి, అసలు ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మీతో డిస్కస్ చేద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ చెప్తున్నా, మీరు ఇష్టపడే అమ్మాయి మొబైల్లో కానీ మీరు ఇష్టపడే అబ్బాయి మొబైల్లో కానీ ఎటువంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ లోడ్ చేసి మీరు వాళ్ళ పర్సనల్ వినాలి అనుకుంటే మీ లైఫ్లో మీరు డిస్టర్బ్ అవుతారు తప్పితే, అవతల దూరం అయిపోతారు తప్పితే ఇంకేమి జరిగిపోదు. అందరికీ పర్సనల్స్ ఉంటాయి. వాళ్ళ పర్సనల్ లైఫ్లో మనం ఇష్టం ఉన్నా సరే, మన మీద ఇష్టం ఉన్నా సరే, అవతల వాళ్ళు ఎవరైనా వస్తే ఒక మాట మనకు అనే అవకాశం ఉంటుంది. అటువంటి వింటే తట్టుకోలేము. సో మీరు కొంచెం అటువంటి వాటికి వినకుండా ఉండడానికే ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.